కాబట్టి బేసిక్ యూనిట్ ఏంటంటే మన ఇల్లు. ఎప్పుడైతే మన ఇల్లును ఒక అద్భుతమైన దేవాలయంగా మనం తయారు చేసుకుంటామో ఆ దేవాలయం నుంచి అద్భుత వ్యక్తులు బయటకు వస్తారన్నమాట. కాబట్టి మన చేతిలోనే ఉంది మన దేశం ఎలా అవ్వాలి అని. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఒక అద్భుతమైన యూనిట్, మన ఇంటిని ఒక అద్భుతమైన యూనిట్గా మనం తయారు చేసుకుందాం. చూడండి ఎంత మార్పు వస్తుందో దేశం. ఆ మార్పు అందరూ మనసులో పెట్టుకొని మార్చగలగాలి. ఎటువంటి రకమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయాలి. నిరాడంబరంగా మనం ఉండాలి. మంచి స్నేహితులతోనూ మంచి పుస్తకాలతోనూ మంచి విషయాలను మనం చర్చించుకుంటూ వెళ్ళగలిగితే మీ ప్రతి ఒక్కరూ మీరు ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు అవ్వగలరు అన్నది చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట. 3 విద్యార్థులు అడిగాను, ఇంకా రాలేదు నా ముందు. 3 విద్యార్థులు రావాలన్నా పక్కన తోస్తున్నాడా వెనకాల నుంచి తోస్తున్నాడా లేదు, నేను వెళ్తున్నానా లేదా అన్నది అది ముఖ్యం. ఎప్పుడైతే మనసులో ఉంటుందో నేను వెళ్తానని అప్పుడే మీరు నిలబడగలరు అన్నమాట. ఎవరు వస్తారు కదా అమ్మాయి చూడండి నేనేమడగను, నేను ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రశ్నలు అడిగే మాస్టర్ నేను. 3 విద్యార్థులు వచ్చారు, బ్రహ్మాండం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పేరమ్మా, నీ పేరు? వేణుగోపాల్. తల్లి దివ్య, నీల్కమల్. ఓకే, దివ్య, నీల్కమల్, వేణు, వీళ్ళ 3 వచ్చారు. నా వేణుగోపాల్ ఎక్కడ ఉంటావు నువ్వు? సహార్ గావలో ఉంటావు. నాన్నగారి పేరు నర్సయ్య గారు. కాబట్టి వేణుగోపాల్ వాళ్ళ నాన్నగారు నర్సయ్య గారు. నా లక్ష్యం ఇది, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తుంటానండి. సో హీ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ సైంటిస్ట్. అద్భుతమైన సైంటిస్ట్ కాబోతున్నాడు వేణు. ఈ రోజు తయారు చేసేసుకో స్క్రిప్ట్స్. నేను చెప్పాను కదా ఒక 10 కంప్యూటర్ అవుట్పుట్ వీళ్ళంతా అతికించేసుకో. వెరీ గుడ్, చేసుకున్నాడు. కాబట్టి లక్ష్యం పెట్టుకుని మనం వెళ్తే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మనం సాధించగలమని ఆ కుర్రాడు చూస్తున్నాడు. నర్సయ్య గారు వచ్చారా? రాలేదు. అమ్మగారు వచ్చారు. నర్సయ్య వీళ్ళ అమ్మగారు. అద్భుతమైన వాతావరణాన్ని మీరు ఇంటిలో తయారు చేయటం. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. రండి. మేడం, మై డ్రీమ్ బుక్ రాసేసుకో ఈరోజు ఇప్పుడే. నేను ఒక అద్భుతమైన సైంటిస్ట్ అయ్యి భారతదేశానికి నేను ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొస్తాను. లెట్ us keep the target. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి దివ్య ప్రొఫెసర్ అవ్వబోతుంది. దివ్య చూడండి, అద్భుతం. ఒక ప్రొఫెసర్ యొక్క జన్మదినాన్ని మనం టీచర్స్ డేగా చేసుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాబట్టి ఆ దిశలో వెళుతుందండి. ఒక అద్భుతమైన ప్రొఫెసర్ తను కాబోతుంది. ఏ కాలేజీలో చదువుతామా? ఆర్ఏ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతుంది. తను రేపు ఒక అద్భుతమైన ప్రొఫెసర్ అయిన తర్వాత ఏమవుతుందంటే, నాన్నగారు వచ్చారా? ఎవరు నాన్నగారు? అమ్మగారు వచ్చారు. తల్లి ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దివ్య ఒక అద్భుతమైన ప్రొఫెసర్ గా మారుతుందో ఆ రోజు మీకు ఒక టెలిఫోన్ రాబోతుంది. దివ్య ఒక అద్భుతమైన ప్రొఫెసర్ గా మారిందమ్మా, మాకు ఈరోజు కాలేజీలో యాన్యువల్ డే జరుపుకుంటున్నాం మేము, దానికోసం దివ్యను చీఫ్ గెస్ట్ గా పంపించండి అని వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఫోన్ చేయబోతున్నారు. ఆ రోజు మీరు దివ్య ఎక్కడో పెద్ద ప్రొఫెసర్ గా ఎక్కడో ఉంటుంది. ఆ రోజు మీరు మళ్ళా దివ్యకు ఫోన్ చేస్తారు, అమ్మ నీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలంట అని చెప్తారు. ఆ రోజు దివ్య వెళ్ళి ఆర్ఏ పొద్దార్ కాలేజీలో చీఫ్ గెస్ట్ గా వాళ్ళ కాలేజీలో కూర్చోబోతుంది. ఎంత అద్భుతమైన అనుభవం. నేను చదువుకున్న విశ్వవిద్యాలయంలో, నేను చదువుకున్న స్కూల్లో, నేను చదువుకున్న కాలేజీలో నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం అంటే దట్ షుడ్ బి యువర్ నెంబర్ 2 టార్గెట్ ఇన్ అవర్ లైఫ్. రాసేసుకోండి. మొదటిది, మా అమ్మ తల్లిదండ్రులను నన్ను దగ్గరకు తీసుకొని శభాష్ అని నా భుజం తట్టి ఆ రోజు కోసం నేను ఖచ్చితంగా నా జీవితంలో తీసుకొస్తానని రాయండి. నెంబర్ 2,
నేను చదువుకున్న స్కూల్కి, నేను చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళతాను అన్నది మీ నెంబర్ 2 టార్గెట్. చూడండి, మీరందరూ కూడా రేపు మీ స్కూల్లో, మీ కాలేజీలో ముఖ్య అతిథులుగా వెళ్ళగలిగే క్షమత మీలో ఉందన్నమాట. దానికోసం మనం పనిచేయాలి. వర్క్ టువర్డ్స్ దట్ గోల్. దీస్ ఆర్ ది 2 goals which are very very important. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా మంచి వాతావరణం, బ్రహ్మాండమైన ప్రొఫెసర్ అయి దేశంలో గర్వించదగ్గ వ్యక్తిగా తయారవుతున్నారు. మీకు వందనాలు, నమస్కారం. దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. రాసేసుకో. రేపు దేశంలో బ్రహ్మాండమైన ప్రొఫెసర్ అవ్వాలంటే ఏబిసిడీలు ఇస్తే ఏ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బి దివ్య, సిడి వేరే పేర్లు, టిక్ దివ్య కూడా. అది నా ఉద్దేశం. రాధాకృష్ణన్ గారి కన్నా అద్భుతమైన ప్రొఫెసర్గా తయారవ్వాలి. యువర్ గోల్, అచీవ్ ఇట్. You have the potential. Okay? Right. మీ ముగ్గురు వడర్, who is your role model in your life? Who is your role model? అబ్దుల్ కలాం గారు తల్లి. హరీష్ మీ కోచింగ్ క్లాస్ సాలస్ గారు షీ ఈజ్ హర్ రోల్ మోడల్. తల్లి యువర్ డాడ్, వాళ్ళ నాన్నగారు. అబ్దుల్ కలాం గారు అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. నేను ఇదే ఉదాహరణ ఇచ్చేవాడు అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే వేణు ఒక అద్భుతమైన సైంటిస్ట్ అవుతాడు. అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు, ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని సపోజ్ ఆయన జీవించున్నారు అనుకో, ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొస్తాను ఆయన మీ ఇంటికి. ఏం చేస్తావు? బికాజ్ ఈజ్ యువర్ రోల్ మోడల్. ఎవరైతే రోల్ మోడల్ నా ఇంటికి నేను తీసుకొస్తాను. ఏం చేస్తావు? ఆయన అబ్దుల్ కలాం గారు మీ ఇంటికి వస్తాను. మీ ఫ్రెండ్లు ఎవరు నంబర్ మీ ఇంటికి అబ్దుల్ కలాం వచ్చారు, ఏం చేస్తావు? జ్ఞానం తీసుకున్నావు, కానీ మీ ఫ్రెండ్స్ ఒప్పుకోరు. నేను చెప్తావు నాకు మా ఇంటికి అబ్దుల్ కలాం వచ్చారంటే నీది కలలే, మీ ఇంటికి ఎవరు రాలేదంట. ఆయనతో ఫోటో తీసుకుంటావా? ఆయన నీ పుస్తకంలో ఆయన ఆటోగ్రాఫ్ పెట్టించుకుంటావా లేదా? నీ డ్రీమ్ బుక్లో. సో ఈ 2 తీసుకెళ్ళి ఫ్రెండ్స్ చూపిస్తావు. చూడు, నిన్న అబ్దుల్ కలాం గారు మా ఇంటికి వచ్చారు, సంతకం చేశారు. నువ్వు ఎలాంటి సైంటిస్ట్ అవ్వాలంటే మా దిశలో నువ్వు ఒక అద్భుతమైన సైంటిస్ట్గా ఉన్నప్పుడు కలాం గారు నాకు ఫోన్ చేయాలి. ఈ వేణు తెలుసా నీకు లక్ష్మీనారాయణ? కలాం గారు అడుగుతారనమాట. తెలుసు సార్, ఇక్కడికి వెళ్ళాను నేను సాయం కోడివాడలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆ రోజు కుర్రోడు కలిశాడు నాకు. ఆ కుర్రోడు ఏంటాడు అని, నాకు కొంచెం అపాయింట్మెంట్ కావాలి వేణుది అంటాడు. అబ్దుల్ కలాం గారు వేణు అపాయింట్మెంట్ తీసుకొని నేను అబ్దుల్ కలాం గారు వేణు ఒక సైంటిఫికల్ ల్యాబ్కి వెళ్తాం అనమాట. వెళ్ళి అక్కడ అబ్దుల్ కలాం గారు ఆయన విజిటింగ్ కార్డు పంపిస్తారు. అక్కడ ఏపీజే అబ్దుల్ కలాం అని, నేను నా విజిటింగ్ కార్డు పంపిస్తాను. సో మా విజిటింగ్ కార్డు పెట్టి వేణు రమ్మంటాడు మమ్మల్ని ఇద్దరిని. వెళ్ళి వేణు ముందు కూర్చొని మేము మాట్లాడతాం. కలాం గారు వేణుతో మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ వేవ్ లెంగ్త్ వేరేగా ఉంటుంది కాబట్టి. సైంటిస్ట్. అప్పుడు కలాం గారు ఆ సంభాషణ అయిన తర్వాత నన్ను చిన్నగా ఇలా కొడతారనమాట. ఏంటి అంటే, వేణు ఆటోగ్రాఫ్ కావాలి నాకు అంటాడు. అడగరా? వేణుతో నేను ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, అడగరా అంటారు. అంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే మనము ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నామో, ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నామో, ఆ వ్యక్తికి మీరు ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగలగాలన్నమాట. దట్ షుడ్ బి ఏ వ్యక్తి నుంచి అయితే నేను ఈరోజు ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నానో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్న తపన మీలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ తపనల మనలో నిర్మాణం అవుతుందో ఆ దిశగా మనం పెట్టడం పని చేస్తాం. కాబట్టి దీస్ 3 షుడ్ బి యువర్ గోల్స్. మా అమ్మా నాన్నలను పిలిచి భుజాన్ని తట్టి శభాష్ మన ఇంటి పేరు నిలబెట్టారా అని అమ్మ అని మీతో మాట్లాడగలగాలి మీ అమ్మ నాన్న. ఏ స్కూల్లో ఏ కాలేజీలో మనం చదువుకుంటున్నామో ఆ స్కూల్కి కాలేజీకి మనము చీఫ్ గెస్ట్గా వెళ్ళగలగాలి. ఏ వ్యక్తి నుంచి అయితే ఈరోజు ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి మనం ఎదగగలగాలి. అటువంటి క్షమత మీలో ఉంది, అటువంటి అద్భుతమైన శక్తి మీలో ఉంది అని చెప్పడానికి ఈరోజు ఈ మహానుభావుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. చూడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రోత్సహించడానికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ మనిషి. ఆయన కూడా తన వాక్కులను మీకు వినిపించాలన్న ఆ మనిషి ఎప్పుడు తపన పడుతుంటాడు. కాబట్టి ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాలు చదవండి. ఇగ్నైటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఐ యామ్ యూనిక్,
విజన్ 2020, టార్గెట్ 3 బిలియన్, ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి చిన్న చిన్న. ఇవన్నీ మన లైబ్రరీలో ఉండగలగాలి. సో డోంట్ కాంపీట్ ఫర్ 48 inches or 51 inches TV. No, I am going to have 1000 books in my home. I don't want Samsung Galaxy. I want 4 books of Dr. APJ Abdul Kalam. అది మీరు నాన్న అమ్మ నాన్న అడగండి. నాకు మోటార్ సైకిల్ వద్దు, నాకు 10 పుస్తకాలు కావాలి. అటువంటి డిమాండ్స్ మీలో ఉంటే చూడండి, తల్లిదండ్రులు ఎగిరేసి వెళ్ళిపోయి రాత్రి ఆ బుక్ షాప్ ఓపెన్ చేసి మీకు కొన్ని తీసుకొస్తారు. నేను అడుగుతాను, లేకపోతే మోటార్ సైకిల్ ఎదుగురా, మీరు కింద పడతావు, దెబ్బలు తగులుతాయి, మీ చెప్పడంలోనే మీరు అవుతుంది, మీరు అడుగుతారు, ఇవన్నీ అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కాదు. ఏ పని మనం ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేయాలి. ఆ సమయం అయిన తర్వాత మనం చేస్తే కాదు. అందుకని మన ఎక్కడో చెప్తుంటే ఉన్నాడు, ఫేస్బుక్ లో మన ఫోటో ఉండడం కాదు, మన ఫేస్ ఒక బుక్ లో ఉండగలగాలన్నది మీ టార్గెట్ అవ్వాలి. బుక్ లో నా ఫేస్ నా బుక్ లో కావాలి, ఏదో బుక్ లో. సచిన్ తెందూల్కర్ పాఠం ఉంది ఇప్పుడు 10వ తరగతి వాళ్ళకి. సచిన్ తెందూల్కర్ 10th లో ఫెయిల్ అయ్యాడట. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకు పాఠం సచిన్ తెందూల్కర్. చూడండి, అలాగని మీరు కూడా ఫెయిల్ అయితే నా బొమ్మ వస్తుందని మీరు అనుకోరు. ఎందుకంటే అతని దగ్గర ఇంకో కళ ఉన్నది కాబట్టి ఆయన రాగలిగాడు అనమాట. ప్రతి ఒక్కరూ సచిన్ తెందూల్కర్ అవ్వలేము, కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి చదవగలిగితే ప్రతి ఒక్కరూ ఒక మహానుభావుడు అవ్వగలరు అనమాట. ఆ శక్తి మీలో ఉంది. రెఫర్ టు దట్ గొర్రెసింహం కేస్. ఐఎమ్ ఎ టైగర్, ఐఎమ్ ఎ లయన్, ఐఎమ్ నాట్ ఏ షీప్ లయన్, ఐఎమ్ ఏ రియల్ లయన్ అన్నది మీ మనసుల్లో భావనలు తీసుకురండి. మీ ముగ్గురికి శుభాశిస్సులు. వేణు, దివ్య అండ్ నీల్ కమల్, మీ ముగ్గురిని కూడా ఒక అద్భుతమైన వ్యక్తులుగా చూడాలని నేను అనుకుంటున్నాను. మీరు ముగ్గురు ఇక్కడ రండి, ఒక ఫోటోగ్రాఫ్ తీయండి సార్. అమ్మ నాన్న తల్లి రండి, రండి అమ్మ, రండి తల్లి, అమ్మ రండి మీ ఇద్దరు కూడా. ఎందుకంటే ఈ ఫోటో నేను ఈ ప్రోగ్రామ్ తర్వాత జగన్ గారిని నేను అడుగుతాను, ఆ ఫోటో నా దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే రేపు వీళ్ళ అపాయింట్మెంట్ 20 సంవత్సరాల తర్వాత నాకు ఈజీగా దొరుకుతుంది. ఫోటో తీసుకెళ్ళి నేను ఫోటో పంపిస్తే నన్ను ముందుగా పిలుస్తారంటే నా స్వార్థమే. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోగలిగాలి. శభాష్, అద్భుతం. తీసారా? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. రైట్ అమ్మ తల్లి, చూసుకున్నారా? అమ్మగారికి అది ఇచ్చారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కాబట్టి ఈ విధమైన లక్ష్యాల్లో మీరంతా కలిసి పనిచేస్తే అబ్దుల్ కలాం గారి విజన్ 2020, దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు, ఇది మనం అనిపించాలి. మనమంతా కలిసి అందాం, దేశం అంటే పౌరులంటే, చాలా గట్టిగా మనం అనాలి, దేశం అంటే పౌరులంటే, దేశం అంటే పౌరులంటే. అలాంటి దేశాన్ని మనం తయారు చేద్దామని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.